ఈ మూడిటి కాంబినేషన్లో మీరు కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మటన్ చికెన్ని కూడా మర్చిపోతారండి. మిల్ మేకర్ని గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూన్ ఉప్పు వేసి నానబెట్టుకోండి. ఇదిగో ఇలాగా స్క్వీజ్ అంటే తీసేయండి, అందులో నుంచి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసేయండి. దోసకాయని ఇదిగో ఇలాగా నీట్గా చేసుకొని కట్ చేసి ముక్కలుగా ప్రిపేర్ చేసుకోండి. అంతకంటే ముందు దోసకాయ ఒకసారి చేదుగా ఉందా పుల్లగా ఉందా చెక్ చేసుకోండి. దోసకాయలు ఎందుకంటే చేదుగా వస్తాయండి, చెక్ చేసి మరీ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మనం కర్రీలో ఏవేవైతే వేస్తున్నామో అవన్నీ నీట్గా ఇలా కట్ చేసి ప్రిపేర్ చేసుకోండి. ఉల్లిపాయ 1 మీడియం సైజ్ తీసుకోండి. కొత్తిమీర ఓ గుప్పెడు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని మిల్ మేకర్ని ఇక్కడ మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మటన్ ఫ్లేవర్ కానీ చికెన్ ఫ్లేవర్ కానీ వస్తుందండి. ఇప్పుడు మొత్తం తీసేసుకున్నాక కూరకు సరిపడా నూనె యాడ్ చేసుకోండి. అదే కుక్కర్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, నూనె నేను ఇక్కడ 2 పావులు తీసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఇందాక నేను మీకు చూపించాను కదా, 2 పచ్చిమిర్చి కట్ చేసుకునేవి, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్లు కారం, పావు టీ స్పూన్ పసుపు. ఇవి ముక్కలు యాడ్ చేసుకొని చక్కగా కలిపేసేయండి. ఇందులో ఇప్పుడు మనం ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల దోసకాయ చక్కగా ఉడికిపోతుంది, మెత్తగా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి ఉసిరికాయ సైజ్ అంతా ఆ ముద్ద అవుతుందండి. ఆ ముద్ద ఇక్కడ మనం యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ రెడీమేడ్ దొరుకుతుంది కదండి, ఆ పౌడర్ ఇక్కడ 1 టీ స్పూన్ వరకు, కావాలంటే మీరు ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ధనియా పౌడర్. ఇప్పుడు ఇక్కడ మనం మిల్ మేకర్ కలిపేసుకుందాం. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిల్ మేకర్ ఇక్కడ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత పెట్టేసేయండి. 1 విజిల్ వస్తే చాలండి. గరం మసాలా వేసుకొని చక్కగా మనం ఈ కర్రీని రైస్లోకి తీసుకోవచ్చు. గుమగుమలాడే ఫ్లేవర్ తోటి మంచి రుచిగా ఈ మిల్ మేకర్ దోసకాయ టమాటా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.